మంత్రి మల్లారెడ్డి అన్న తెలంగాణ 2023కి సంబంధించినటువంటి ఎన్నికల ముందు దాకా అరే రేవంత్ అరే నీ అబ్బా నువ్వు అది చేస్తా ఇది చేస్తా ఎవరా నువ్వు పుట్టుడు చాలా అంటే చాలా బ్యాడ్ వర్డ్స్ వాడు. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారి మీద చాలా బ్యాడ్ వర్డ్స్ వాడు. సరే అతనికి నీకున్న మధ్య కంటెస్టాండింగ్ మీద ఆదులో ఇప్పుడు వెళ్ళిపోయింది. కానీ ఈరోజు ఏమైందన్నా, ఈరోజు ఏమైంది? ఏం కాలేదు. నీ అల్లుడు మరి రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఆస్తులు అన్నిటి కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? బుల్డోజర్ పద్ధతి పట్టుకొచ్చాడు. ఎక్కడ పట్టుకొచ్చాడు బుల్డోజర్ పద్ధతి? తెలంగాణ పట్టుకొచ్చాడు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు? ఉత్తరప్రదేశ్ నుంచి ఈరోజు బుల్డోజర్ వ్యవస్థని తెలంగాణ పట్టుకొచ్చాడు. ఇప్పుడు ఎవరి నాశనం అవుతున్నాయి ఆస్తులు? నీయే కదా. లోన్ దాకా నేను ఒక్క రూపాయి అవినీతి చేయలేదు. సరే ఒక్కటే మాట చెప్తున్నా, మల్లారెడ్డి అనేటోడు ఒక్క రూపాయి అవినీతి తీసుకోలేదు, మంచోడు అనుకుందాం. ఇదే మాట మీద రేపు ఏ ఎంక్వైరీ జరిగినా సరే నువ్వు దానికి సిద్ధంగా ఉంటావా? ఉండలేవు. దానికి ఎందుకన్నా ఈ ముచ్చట మొత్తం? అరే సీఎం అరే రేవంత్ రెడ్డి అని అది అని ఇదని చాలా ఘోరంగా మాట్లాడావు. కానీ లాస్ట్కి ఇది ఏమి ఎఫెక్ట్ అయింది? నీదే ఎఫెక్ట్ అయింది. మాకేం కాలేదు, నీదే ఎఫెక్ట్ అయింది. ఎంతలా ఎఫెక్ట్ అయిందంటే నువ్వు ఎన్నో కోట్లు సంపాదించి కట్టించినటువంటి బిల్డింగ్ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు జస్ట్ ఒక బుల్డోజర్తో ఇట్లా 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 అని పడేసేస్తుంది. ఎవరి డబ్బు రాసు? నీకు అనిపించచ్చు నా డబ్బే కదా రాసని అనిపించదు, కానీ అల్టిమేట్గా అది తెలంగాణ డబ్బే కదా. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా మనమే కరెక్ట్ అని అనుకునే ధీమా ఉండకూడదు. ఈరోజు ఉన్న చిన్నపిల్లలు రేపు పెద్ద అవ్వచ్చు. సో అది గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఎందుకంటే ఈరోజు మనం ఒకరిని చీప్గా చూస్తున్నామంటే రేపు వాడే మనకంటే పెద్దగా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు అదే జరిగింది మంత్రి మల్లారెడ్డి విషయంలో, రేవంత్ రెడ్డి గారి విషయం ఇప్పుడు అదే జరిగింది. ఎందుకు జరిగింది అయ్యా అంటే ఒకనొక టైంలో అసలు సీఎం రేవంత్ రెడ్డి గారిని అసలుకి ఇంత కూడా గౌరవించని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ మల్లారెడ్డి గారు. కానీ ఇప్పుడు ఆ మల్లారెడ్డి గారికి సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా కూలగొట్టి నాశనం చేసే పని ఎవరు తీసుకున్నారా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు. సరే అనిపించవచ్చు, రేపు మాపో కేసీఆర్ సంగతి కూడా వస్తుంది అనుకో, అది వేరే విషయం, పక్కన పెడదాం. కేసీఆర్ సంగతి కూడా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు మామూలు చేసేలా పరిపాలన అంటే విపరీతంగా చేశారు పరిపాలన. నేనే రాజుని పోయి నేనే మంత్రిని, నేను చెప్పినట్టే మీరందరూ వినాలి అన్నట్టు చేసిండు. సరే ఆ రోజులు వస్తున్నాయి కాదనట్లేదు, కొంచెం టైం అటు ఇటు. కొంచెం టైం ఎంత అంటే ఫస్ట్ మల్లారెడ్డి గారు, తర్వాత వేరేవాడు, తర్వాత సీఎం కేసీఆర్ గారు, అంటే పాత సీఎం కేసీఆర్ గారు. అక్కడ వరకు వెళ్తాయి. ఇమ్మటే డైరెక్ట్ ఎవ్వడు కొండకు నిల్చున్నాడు కదా, నిదానంగా స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఉంటాడు. కాబట్టి ఫస్ట్ మల్లారెడ్డి గారు, తర్వాత వేరేవాళ్ళు, తర్వాత కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, వీళ్ళందరూ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. మరి నాకు తెలియదు మరి ఎంతవరకు అది అవినీతో అది మొత్తం అనేది. కాకపోతే ఒక్కటి చెప్తున్నా, మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నుంచి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసే యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయంటే అసలు ఈ బిడ్డ నీకు ఫుల్ పవర్స్ ఇచ్చేస్తున్నా, తీసుకోపో, నీకు తెలంగాణలో ఫుల్ పవర్స్ ఇచ్చేస్తున్నా, బీఆర్ఎస్ నా కాడికి వచ్చి ఎలాంటి హెల్ప్ అయినా సరే నేను చేయను, అది నువ్వు ఒప్పుకుంటేనే నేను చేస్తాను అన్నట్టు ఈరోజు నరేంద్ర మోదీ గారు హామీ ఇస్తే రేవంత్ రెడ్డి గారు దాన్ని అమలు పరుస్తున్నట్టు ఉంది ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే జస్ట్ ఒక 2 days బ్యాకే నరేంద్ర మోడీ గారు మన సంగారెడ్డికి మరి ఆదిలాబాద్కి వచ్చి వెళ్ళడం జరిగింది. అతను వెళ్ళిన వెంటనే ఇవాళ ఈ కార్యక్రమం. దీని అర్థం ఏంటి అంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి అవినీతిని వెలికి తీయడానికి బీజేపీ కూడా సహాయం చేస్తుందనే అర్థం. ఇంకోటి అనిపించవచ్చు, కేసీఆర్ గారు అరే రేపు మాపో కాంగ్రెస్ పార్టీని తీసేస్తా అంటున్నాడు కదా. ఎక్కడ తీసేస్తాడు భయ్ కేసీఆర్ గారు? ఎక్కడ తీసేస్తాడో చెప్పండి. అంటే ఓహో కాంగ్రెస్ పార్టీని కూల్చేస్తానే భయం వీళ్ళలో పుట్టిస్తే నా జోలికి ఎవ్వరు రాడు, అంతే కదా కేసీఆర్ మాస్టర్ ప్లాన్. కాంగ్రెస్ పార్టీని ఈరోజు మనం బెదిరిస్తే అది భయపడుతుంది. కాంగ్రెస్ పార్టీ భయపడి మన జోలి రాదు. ఎవరు జోలి రాదు?
కేసీఆర్ జోలికి రాదు. కేసీఆర్ జోలికి రాకపోతే ఏమైందంటే సేమ్ కేసీఆర్ అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డిని మరియు అతని యొక్క మంత్రివర్గాన్ని భయపెట్టడానికి చెప్తున్నటువంటి ఒక మాటలే రేపో మాపో 6 నెలలు 5 నెలలు కాంగ్రెస్ పార్టీని కూల్చేస్తా అని చెప్తున్నాడే కానీ అది ఎంతవరకు నిజం కాదు. ఎందుకంటే ఇప్పుడున్న 60 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీతో చాలా సఖ్యతగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంతో చాలా మంచిగా ఉన్నారు. ఎందుకోసం అంటే రేవంత్ రెడ్డి గారు అట్లా అందరినీ మేనేజ్ చేస్తున్నారు. కానీ కేసీఆర్ గారు ఏం చెప్తున్నారు అంటే బిడ్డ 6 నెలల్లో 5 నెలల్లో నీ పార్టీని పూల్ చేస్తాం, వచ్చేది మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీ అని అంటున్నాడు కదా. ఎందుకోసం అంటున్నారు? అది అర్థమైంది ఇప్పటికైనా? ఎవరికైనా అర్థమైందా ఎందుకోసం అంటున్నాడంటే తాను చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీని భయపెట్టించే పరిస్థితి వాటికి వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీని భయపెట్టిస్తే వీళ్ళు సీఎం కుర్చీని ఒక్క మనిషి ఇక్కడ గుర్తుపెట్టుకుని అందరూ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళ యొక్క సీఎం కుర్చీని కాపాడుకుంటే వీళ్ళు ఇదే పనిలో ఉంటారు, కాపాడుకునే పనిలో మాత్రమే ఉంటారు. వీళ్ళకి ఈ పనులు మొత్తం అవసరం లేదు. ఏ పనులు? బీఆర్ఎస్ పార్టీ చేసిన స్కామ్లు, బీఆర్ఎస్ పార్టీ మంత్రులు చేసిన అన్ని అవినీతి కార్యక్రమాలు అన్నింటి కూడా బయటికి రప్పియకుండా వీళ్ళు ఈ పనిలో ఉంటే అది అటు పక్కన పడుతుంది. సో చూస్తూనే ఒక 3-4 సంవత్సరాలు అయిపోతే తర్వాత లాస్ట్లో వెళ్తే అరే పోయి నువ్వు ఎలక్షన్ టైంలో చేసినారా అంటారు. అనే ఉద్దేశంతో అనే సింపతి కోసం ట్రై చేస్తున్నటువంటి వ్యక్తి ఒక కేసీఆర్, ఒక మాస్టర్ మైండ్. కేసీఆర్ ఎట్లా అంటే ఎంత తెలివి అంటే గమనించండి, ఇక్కడ అందరు కూడా ఎంత మాస్టర్ మైండ్ అంటే అసలు ప్రపంచంలో మేధావి అంటే ఈడేరవే అనిపించేలా ఉంటుంది. అంత మాస్టర్ మైండ్ ఆయన. అరే నాయన దోసుకున్నావు నిజమే, కానీ ఒప్పుకోవట్లే, ఇంకేం చేయాలి మరి? నువ్వు దోసుకున్నావు కదా కానీ ఒప్పుకోవాలి మాత్రం నేను మంచోని. సరే నువ్వు మంచోడు అయితే తెలంగాణ ఉద్యమంలో ఒక్కటే మాట సూటి ప్రశ్న అందరూ అంటున్నదే, నేను ఈరోజు అంటున్నా. తెలంగాణ ఉద్యమంలో నువ్వు చేసిన టైంలో, ఉద్యమం చేసిన టైంలో చాలామంది విద్యార్థులు చనిపోయారు. మరి నీ కుటుంబం నుంచి ఒక్కడు కూడా ఎందుకు కావాలి? అగ్గిపెట్టెలు లేవా? కిరోసిన్ పెట్రోల్ లేదా? కిరోసిన్ లేదా? పెట్రోల్ లేదా? అగ్గిపెట్టెలు లేవా? అన్నీ ఉన్నాయి కదా రోజుల్లో. మరి ఎందుకు కావాలి నీ కుటుంబం నుంచి ఒక్కడు కూడా సావద్దు? ఎందుకంటే నువ్వు రాజ్యం వెళ్ళిన తర్వాత, రాజ్యానికి రాజ్యం అయిన తర్వాత నువ్వు వాటిని సకల విధాలుగా అనుభవించాలి. అనుభవిస్తే నీ కొడుకులు కూతుళ్ళు మంచిగా వాటిని ఎంజాయ్ చేయాలి. అది నీ ప్లాన్. అది నీ ప్లాన్ అంతవరకు. బిడ్డ వచ్చేది రోజులన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ఏ స్టెప్ అయితే తీసుకుంటారో ఆ స్టెప్కి తెలంగాణ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తారు. నాలాంటి ప్రజలందరూ కూడా ఈరోజు సపోర్ట్ చేస్తారు. ఎందుకోసం సపోర్ట్ ఇస్తారంటే నువ్వు అప్పుడు ఉద్యమకాలను ఎంత తొక్కేసినావో, ఉద్యమం చేసిన నాయకులందరూ ఎంత పక్కన పెట్టినావో, నువ్వు చేసిన అవినీతి ఏంటో, నువ్వు చేసిన అక్రమాలు ఏంటో అన్నీ ప్రతి ఒక్కటి ప్రజలకు తెలుసు. కానీ టైం లేక వాళ్ళందరూ గప్ చూపున సైలెంట్గా ఉండిపోయారు. కానీ ఈరోజు వచ్చింది బిడ్డ, నీ టైం చూసుకో. ఈరోజు నీ టైం వచ్చింది. ఇప్పుడు మల్లారెడ్డి నెక్స్ట్ నువ్వే కావచ్చు, మేబీ కాపాడుకో. నువ్వు కాపాడుకునే ప్రయత్నం చేసుకో రేవంత్ రెడ్డి నుంచి.